పాలాంగిచో గారైన దైవజనుడు ఒక భయంకరమైన రోగంతో ఉన్నప్పుడు ఆయన మత్తయి సువార్త చదువుతూ ఈ విధంగా ప్రార్థించాడు. దేవా, నువ్వు కుష్ఠరోగిని స్వస్థపరిచావు కదా, నన్ను స్వస్థపరచు. పక్షవాయు రోగిని స్వస్థపరిచావు కదా, నన్ను స్వస్థపరచు. 2 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచావు కదా, నన్ను స్వస్థపరచు. శతాధిపతి దాసుని స్వస్థపరిచావు కదా, నన్ను స్వస్థపరచు. ఇదిగో పేతురు అత్తగారిని స్వస్థపరిచావు కదా, నన్ను స్వస్థపరచు. ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన అద్భుత రీతిగా మరణకరమైన రోగం నుంచి విడుదల పొందాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన యుద్ధకు వచ్చేవారిని ఎంత మాత్రమో తోసివేయడు కదా. నిజముగా అనేక మంది రోగుల్ని, వ్యాధిగ్రస్తుల్ని, దయ్యం పట్టిన వారిని ఆయన స్వస్థపరిచాడు. ఈరోజు నువ్వు ఎంతటి భయంకరమైన రోగంతో ఉన్నా, వైద్యులు మా వల్ల కాదు, నీకు రోగము తగ్గదు, నువ్వు మరణం అవుతావని చెప్పినా సరే మన దేవుడికి అసాధ్యమంటూ ఏదీ లేదు. ఏ రోగంతో అయితే బాధపడుతున్నావో, ఏ వ్యాధితో అయితే నువ్వు బాధపడుతున్నావో, నా దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నమ్మకంతో గనక ప్రార్థించగలిగితే, నమ్మకంతో గనక విశ్వసించగలిగితే ఆయన నిన్ను ముట్టి స్వస్థపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నమ్మకం మాత్రం ఉంచండి, ఆయన మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.